దీన్ని చూడండి ఫ్రెండ్స్, మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాం ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. మేము మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నేను చేపల పులుసు చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. బాగుంటే మాకు సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఫస్ట్ ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకోవాలి సరిపడాలి. తర్వాత పసుపు, తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి. కారం సరిపడాగా వేసుకోవాలి. చేపల కూరకి కారం చింతపండు బాగా టేస్ట్గా ఉంటుంది కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. తర్వాత ఇలా కలుపుతాం కదా, ఇలా కలిపినప్పుడు నూనె పోసుకోవాలి. సరిపడాగా నూనె పోసి ఇవన్నీ కలుపుకొని అలాగా మొత్తం మిక్సీ కలుపుకోవాలి. చేపల కూర అల్లం ముక్కలు కలుపుకొని వేస్తాం కదా. తర్వాత కొబ్బరి ఎల్లుల్లిపాయలు, తర్వాత యాలక్కాయలు, చెక్క, లవంగాయలు వేసుకోవాలి. గసగసాలు వేయాలి. వేసాం కదా, ఇవన్నీ మిక్సీ పట్టుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత జీలకర్ర చేసిన పచ్చిమిరకాయలు 4 పచ్చిమిరకాయలు వేయాలి. తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసి తర్వాత మనం చెక్క, లవంగాయలు, యాలక్కాయలు, గసగసాలు, కొబ్బరి, ఎల్లుల్లిపాయలు, అల్లం అన్నీ కలిపి ఆడిన ఈ ముద్ద వేసుకొని కలిపేయాలి. వేసుకొని ఇలా కలుపుకొని ఇలా మొత్తం కలుపుతాం కదా. కలిపిన తర్వాత చింతపండు రసం పిసుకొని బాగా పోసుకోవాలి. దీంట్లో కూర కలిపిస్తామంటే కొద్దిగా వేసుకొని మనకు కలుపుతుంది. 20 నిమిషాల తర్వాత అయిపోయింది కూర. అప్పుడు మళ్ళీ మసాలా వేసేటప్పుడు చూపెడతాను. గరం మసాలా వేస్తున్నా. కూర ఉడికిపోయింది. గరం మసాలా వేస్తున్నాను పైన. గరం మసాలా వేసి కట్టేయడం. ఒకసారి ట్రై చేయండి. ఇలాగ చేపల కూర వండటం ఇలాగ ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కనుక మాకు లైక్ చేయండి. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.
బాగుంది